హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనం వాలంటీర్లకు సంబంధించి చాలామంది ఒక డౌట్ అయితే రైట్ చేస్తున్నారు. ఈ మంత్ మనకి శాలరీ పడుతుందా పడదా, ఇకపోతే బిల్ అనేది పెట్టారా లేదా, అసలు శాలరీ బిల్ అనేది జనరేట్ అయ్యిందా లేదా, ఇకపోతే మేము రాజీనామా చేశాము, మేము రాజీనామా చేయలేదు, ప్రజెంట్ మా సిచ్యువేషన్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, చాలామంది అయితే అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి గూగుల్లో గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులోకి వెళ్ళి మనము సేఫ్ ఎంఎస్ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తాము. కాకపోతే అక్కడ డీటెయిల్స్ అనేవి ఏమీ కనిపించలేదు. అన్న మేము రాజీనామా చేసాం కానీ ఇంకొంతమంది మాది యాక్టివ్లోనే ఉంది, అటెండెన్స్ వేయచ్చా, ఇకపోతే కొంతమంది మేము రాజీనామానే చేయలేదు, మా ఐడి అనేది యాక్టివ్లో ఉందా లేదా, ప్రజెంట్ మాకు ఈ మంత్ శాలరీ పడుతుందా పడదా అని ప్రతి ఒక్కరు ఇదే డౌట్ అడుగుతున్నారండి. సో ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను వాలంటీర్ యొక్క స్థితిగతి అనేది పూర్తిగా మీరు యాక్టివ్లో ఉన్నారా లేదా అనేది ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే మీకు శాలరీ బిల్ అనేది ఈ మంత్ పెట్టారా లేదని కూడా మీరు చెక్ చేసుకోవచ్చును. సో అది ఎలానో చెప్తాను. ఇకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని చివరకు చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి ప్రజెంట్ వాలంటీర్స్ 2 కేటగిరీస్ అయితే ఉన్నారు. ఒకటి రాజీనామా చేసిన వారు, ఇంకొంతమంది రాజీనామా చేయని వారు. ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళలో కొంతమంది ఐడీస్ అనేది యాక్టివ్లో ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ లెటర్ అనేది ఇచ్చారు, ఇంకా గవర్నమెంట్ అనేది అప్రూవ్ అయితే చేయలేదు. అప్రూవ్ అయితే చేయకపోతే కొంతమంది అప్రూవ్ చేశారు. ఇలా అప్రూవ్ చేసిన వాళ్ళకి క్లియర్గా టెర్మినేటెడ్ అని అయితే వస్తుంది. ఎవరికైతే టెర్మినేటెడ్ అని రాకుండా, డీటెయిల్స్ అనేది ఏమీ లేకుండా, అటెండెన్స్ యాప్లో నేమ్స్ అనేది ఉంటే వీళ్ళు కూడా ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేయండి. ఎందుకంటే ఈ యాప్లో కనుక మీ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా మీ నేమ్ అనేది ఉన్నట్టే. ఇంకొంతమంది రాజీనామా చేయని వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీళ్ళు ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటే, మీకు తెలియకుండా ఎవరైనా టెర్మినేట్ చేశారా లేదా, మీ ఐడి అనేది యాక్టివ్లో ఉందా, మీకు ఈ నెల శాలరీ బిల్లు పెట్టారా పెట్టలేదా అనేది కూడా మీరు ఈ యాప్లో అయితే తెలుసుకోవచ్చును. సో గైస్, ఎలా ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని మనం వాలంటీర్స్కి తప్పకుండా అయితే షేర్ చేయగలరు. సో ముందుగా మనకి గవర్నమెంట్ వచ్చేసి నిధి యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ చాలా రోజుల నుంచి అయితే ఉంది, కాకపోతే వాలంటీర్కి ఇప్పుడు ఒక లాగిన్ అయితే రావడం జరిగింది. సో సింపుల్గా నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. యాప్ అనేది ఓపెన్ చేస్తానే ఇక్కడ మనకి చూడండి సైన్ అప్, అలాగే యూజర్ ఐడి, పాస్వర్డ్ అని అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, యూజర్ ఐడి అంటే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, వాలంటీర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి CFSS అని పెట్టేసి @123. సో క్లారిటీగా నేను కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడ ఏంటి ఎలా లాగిన్ అవ్వాలో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇకపోతే పాస్వర్డ్ వచ్చేసి అన్ని స్మాల్ లెటర్స్ CFSS @123. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తానే వెరిఫై అని రావడం జరుగుతుంది. వెరిఫై అని రావడం జరుగుతానే ఇక్కడ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నాకు ఓటీపీ అనేది ఆటో ఫిల్ అయితే చేయడం జరిగింది. 989784 ఓటీపీ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మనకి ఇంటూ మీద క్లిక్ చేస్తానే మన యొక్క లాగిన్ అనేది ఓపెన్ అయిపోవడం జరిగింది. ఈ లాగిన్లో మనము పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, కేవైసీ తెలుసుకోవచ్చు, లీవ్ మేనేజ్మెంట్, సిపిఎస్, ఇకపోతే యూఆర్ ఏ రెగ్యులర్ ఎంప్లాయ్. ఇక్కడ చూడండి, మనకి మీరు రెగ్యులర్గా ఉన్నారు, ఆల్రెడీ మీరు రిజైన్ చేయలేరు, టెర్మినేట్ చేయాలని ఇక్కడే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు వాలంటీర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. శాలరీ బిల్లు కన్నా అసలు మన ఐడి అనేది ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మై ప్రొఫైల్, పర్సనల్ డీటెయిల్స్, ఐడి, అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ ఇవన్నీ ప్లే స్లిప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ వాలంటీర్ యొక్క పేరు, వాలంటీర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, వాలంటీర్ యొక్క ఫాదర్ నేమ్, ఇకపోతే వాలంటీర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇకపోతే వాలంటీర్ యొక్క మొబైల్ నెంబరు. సో ప్రతి డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పే డీటెయిల్స్, ఆఫీస్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సింపుల్గా ఆఫీస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఆఫీస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే ఫస్ట్ లైన్ వాలంటీర్ సిఎఫ్ఎంఎస్ ఐడి, ఇకపోతే HRMS ఐడి, ఇకపోతే జాయినింగ్ డేట్, వాలంటీర్గా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇకపోతే ఇక్కడ మనకి DDO కోడ్, మీకు ఎవరైతే శాలరీ బిల్లు పెడతారో ఆ శాలరీ బిల్లుకి సంబంధించి DDO గారి యొక్క లాగిన్ కోడ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇకపోతే డిపార్ట్మెంట్ నేమ్, మన వాలంటీర్ ఏ పరిధిలో ఉన్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మన వాలంటీర్స్ అందరికీ పంచాయతీరాజ్ ఏదైతే మనకి పంచాయతీ డిపార్ట్మెంట్ ఉందో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనం ఉంటాయి. ఇకపోతే DDO డిస్క్రిప్షన్ వాళ్ళ నేమ్, ఇకపోతే ఎంప్లాయీ స్టేటస్, మన వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చూడండి మనకి వర్కింగ్ అని ఉంది. ఈ విధంగా వర్కింగ్ అనేది ఉందంటే 100% మీ ఐడి అనేది యాక్టివ్లో ఉన్నట్టే. సో ఈ విషయం చాలామందికి తెలియదు, కారణం మా ఐడి అనేది యాక్టివ్లో ఉందా లేదా ఎలా తెలుసుకోవడం అడుగుతున్నారు.
సింపుల్గా యాప్ లాగిన్ అయిపోయి ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చును. ఇకపోతే ఇక్కడ పొజిషన్ ఆఫ్ డిస్క్రిప్షన్ చూసి విలేజ్ వాలంటీర్ అని అయితే ఉంది. ఇకపోతే మనకి ఈ విధంగా అయితే వస్తాయి. కింద ప్లే డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక కిందికి వచ్చినట్టయితే బేసిక్ పే ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే నిల్లు ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఎంప్లాయీ స్టేటస్ అనేది వర్కింగ్లో ఉందంటే ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనకి శాలరీ బిల్ అనేది ఈ నెల పెట్టారా లేదా ఎలా చెక్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో సింపుల్గా మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్లే స్లిప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా ప్లే స్లిప్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ ప్లే స్లిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఏ నెల ఎంత శాలరీ ఏంటి అండ్ సో వాట్ ఇక్కడ చూడడం జరుగుతుంది. లాస్ట్ నెల వచ్చేసి మనకి రెగ్యులర్ 5,200, మార్చి నెల 2024 పడింది. ఇకపోతే ఏప్రిల్ 2024 కూడా శాలరీ బిల్ అనేది మనకి పెట్టారు. ఇన్ కేస్ మీరు పర్టికులర్గా పలానా నెల శాలరీ బిల్ మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ ఇయర్ అని అయితే ఉంటుంది. ఇక్కడ ఇయర్ 2024 అనేది ఇంకా అప్డేట్ చేయలేదండి. మంత్ అనేది అయితే ఉంటుంది. మంత్ అనేది సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇక్కడ నేను ఏప్రిల్ మంత్ది ఈ విధంగా క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మన CFMSID మన డీటెయిల్స్ మనకి ఎంత శాలరీ బిల్లు పెట్టారు 5,200 అనేది ఇక్కడ క్లియర్గా తెలియడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క శాలరీ బిల్లు అలాగే మీ యొక్క వాలంటీర్ స్థితిగతి అనేది ఆన్లైన్లోనే మీరు తెలుసుకోవచ్చును. సో ఇందుకు ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ విధంగా డౌన్లోడ్ అని చేస్తానే ప్లే స్లిప్ డౌన్లోడ్ ఇవన్నీ నిధి హోల్డర్ సింపుల్గా మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీ యొక్క ప్లే స్లిప్ అనేది మీరు ఇక్కడనే తెలుసుకోవచ్చును. ఇంకా మీకు ఏమన్నా మరిన్ని డౌట్స్ ఉంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోవచ్చును. ఇప్పుడు నేను మన వాలంటీర్కి చెప్పబోయేది ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క వాలంటీర్ మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోండి. అక్కడ వర్కింగ్ అనేది ఉంటే మీ ఐడి అనేది యాక్టివ్లోనే ఉన్నట్టు 100% అటెండెన్స్ అయితే వేయండి. అక్కడ టెర్మినేటెడ్ కానీ ఈజ్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీ అని ఏదన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఐడి అనేది యాక్టివ్లో లేదండి. సో దీనికి సంబంధించిన లింకు ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఫుల్గా నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.